హలో పీపుల్, ఈరోజు మన ఇడియం ఏంటో తెలుసా? ఫ్లాట్ బ్రోక్. ఫ్లాట్ బ్రోక్ అంటే ఏంటి? నా దగ్గర నయ్యా పైసా లేదు అని అనడానికి ఫ్లాట్ బ్రోక్ అంటారు. ఐఎమ్ ఫ్లాట్ బ్రోక్ అని అంటారు. దీనికి మీనింగ్ ఏంటో తెలుసా? హ్యావింగ్ నో మనీ అట్ ఆల్. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అని దీని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఐ కాంట్ గెట్ హెర్ ఎ గిఫ్ట్. ఐఎమ్ ఫ్లాట్ బ్రోక్. నేను తనకి గిఫ్ట్ తీసుకురాలేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. మన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ? ఐఎమ్ ఫ్లాట్ బ్రోక్. నువ్వు నాకు కొన్ని డబ్బులు ఇవ్వగలవా? నా దగ్గర అసలు డబ్బులు లేవు. థర్డ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫ్లాట్ బ్రోక్ వన్స్ అగైన్. ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోనా పే మై బిల్స్. నా దగ్గర మళ్ళా డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు నేను నా బిల్స్ ఎలా కడతానో నాకే తెలీదు. ఎగ్జాంపుల్, 10 years of recession have led to deep cuts and now the government is flat broke. రెసెషన్ నడుస్తుంది ఆ కంట్రీలో 10 years నుంచి, లిటరల్లీ 10 years నుంచి నడుస్తుంది. ఇప్పుడేమో చాలా రెవెన్యూ రావాల్సిందంతా ఆగిపోయింది. రెసెషన్ అంటే మీకు తెలుసు కదా, జాబులు లేకపోవడం, సర్క్యులేట్ అవ్వకపోవడం. ఆటోమేటిక్ గా జనాలకి డబ్బులు రాకపోతే వాళ్ళు కొనడం మానేస్తారు. కొనడం మానేస్తే ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ ఎలా వెళ్తాయి? అసలు జీతమే లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతాము? సో ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్లాట్ బ్రోక్ అయిపోయింది అనమాట. అసలు కంట్రీలోనే డబ్బులు లేవు, కరెన్సీ సరిగ్గా లేదు అని. ఓకే, ఫ్లాట్ బ్రోక్ అంటే మీనింగ్ ఏంటంటే డబ్బులు లేవు, అన్ని అయిపోయాయి. ఇది దీని మీనింగ్. ఈ ఫ్లాట్ బ్రోక్ ని యూజ్ చేసి మీరు కూడా, ఈ ఇడియం యూజ్ చేసి మీరు కూడా ఒక సెంటెన్స్ మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బాయ్. ఇంకా ఇలాంటి ఇడియమ్స్ తెలుసుకోవడానికి, ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి, మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.